హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మన కార్తీక మాసం ముగియడానికి ఇంకా 2 రోజులు మాత్రమే ఉంది కదా! ఈ చివరి రోజుల్లో వెలిగించే ఒక చిన్న దీపం కూడా జీవితాన్ని మార్చగలిగే అద్భుత శక్తి కలిగి ఉందని మీకు తెలుసా? అందుకే ఈరోజు నేను మీకు ఒక కార్తీక మాసం చివరిలో జరిగిన ఒక పవిత్రమైన కథ చెప్తాను. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరణమునకు ముందే మోక్షం ఇచ్చిన కార్తీక దీపం కథ. దక్షిణ భారతదేశంలో ఒక చిన్న ఊరిలో అంబదాసు అనే వృద్ధుడు ఉండేవాడు. వయస్సు 80 దాటి ఒంట్లో శక్తి తగ్గి నడవడం కూడా చాలా కష్టంగా ఉండేది అతనికి. కానీ అతను జీవితాంతం ఒకే ఒక కోరికతో మాత్రమే ఉండేవాడు. అదేంటంటే కార్తీక మాసం చివరి రోజు అయిన శివుడి ముందు ఒక దీపం వెలిగించి మరణించాలి అని. ఒక సంవత్సరం కార్తీక మాసం రానే వచ్చింది. మొదటి 20 రోజులు అతను చాలా నీరసంగా, బలహీనంగా ఉండడంతో దీపం వెలిగించలేకపోయాడు. అతని కుటుంబం కూడా అతన్ని చూసుకునేది కాదు. అలా చాలా ఒంటరితనంతో అలా నీరసంగా ఉండేవాడు. కానీ కార్తీక మాసం ముగియడానికి 2 రోజులు ఉన్నప్పుడు అతడు తనలో ఒకే ఒక మాట అనుకుంటూ ఉండేవాడు. అదేంటంటే, శివ, చివరి అవకాశమైనా నాకు ఇవ్వు. నిన్ను గుర్తు చేసుకోకుండా నా జీవితం అయితే పూర్తి కాదు. రోజంతా నీ ధ్యానంతోనే ఉంటాను. ఆ రాత్రి అతడు స్వప్నంలో ఒక అద్భుత దృశ్యం చూశాడు. అదేంటంటే, శివుడు అతని ముందు నిలబడి ఇలా అన్నాడట: అంబదాస, నీ కోరిక నిజంగా శుద్ధమైనది. ఏదైనా శక్తి లేకపోయినా ఇష్టమే పుణ్యం. చివరి 2 రోజులు నీ కోసం నేను మార్గం చూపుతాను అన్నాడట. అతడు లేచేసరికి తన గుడిసె బయట ఒక చిన్న నూనె డబ్బా కనిపించింది. ఎవరు పెట్టారో తెలీదు. అతని బలహీనమైన చేతులు వణుకుతున్నా కార్తీక మాసం ముగియడానికి 2 రోజులు ఉన్నాయని అతడు శివలింగం ముందు ఒక చిన్న దీపాన్ని వెలిగించాడు. అది అతని జీవితంలో చివరి దీపం కూడా అయింది. కానీ అతని జీవితంలో గొప్ప పుణ్య దీపం. ఆ దీపం వెలిగిన క్షణంలో అంబదాసు నిశ్శబ్దంగా కూర్చుని ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనుకుంటూ ఆయన ప్రాణం దేహాన్ని విడిచింది. ఆ సమయంలో గ్రామమంతా ఒక దైవిక సువాసన అనుభవించింది. ఆకాశ దీపం లాంటి కాంతి ఒకసారి మెరిసింది. కొద్దిసేపటి గ్రామంలోని పురోహితుడు ఆలయానికి వెళ్ళగా శివలింగం ముందు ఒక చిన్న దీపం కూడా వెలుగుతూ ఉంది. దీపపు లోపల ఒక తెల్లని చిన్న జ్యోతి కనిపించింది. అవసరానికి మించి వెలుగుతూ ఉండే ఆ దీపాన్ని చూసి పురోహితుడు అన్నాడు, ఇది సాధారణ దీపం కాదే, ఇది మోక్ష దీపం. ఈ దీపాన్ని వెలిగించిన వాడు శివపదం పొందుతాడు. ఊరి పెద్దలు వెంటనే అంబదాసు గురించి తెలుసుకుని అతన్ని చిన్న గుడిసెలోకి వెళ్లారు. అతడు శాంతంగా ఆఖరి శ్వాస విడుచుచున్నాడు, తన ముఖంలో చిరునవ్వుతో. అలాగే చివరి 2 రోజుల్లో చేసిన పూజలు జీవితం మొత్తం చేసిన పాపాలను దహనం చేస్తాయి అని శాస్త్రాలు చెప్తూనే ఉన్నాయి. అదే ఆ వృద్ధునికి కూడా జరిగింది. చూసారు కదండీ! కార్తీక మాసం యొక్క చివరి రోజు దీపం ఎంత ముఖ్యమైనదో. అసలు కార్తీక మాసం అంతా కూడా పుణ్యప్రదమైనదే. కానీ ఒంట్లో శక్తి లేని వాళ్ళు, ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ముందు నుంచి చేయలేకపోయినా ఆఖరి రోజు ఒక్కరోజు ఓపిక పట్టి ఒక్క దీపం పెట్టుకున్నంత మాత్రం చేతనే మోక్షం పొందుతారు. శక్తి లేకపోయినా మనసులో భక్తి ఉంటే శివుడు మనల్ని కాపాడుతాడు. ఒక చిన్న దీపమే జీవితాన్ని మార్చి మోక్షం ఇస్తుంది. శివుడు గతాన్ని చూడడు, మనసు మాత్రమే చూస్తాడు. అలాగే ఈ కార్తీక మాసంలో చివరి 2 రోజుల్లో ఇవి చేస్తే చాలండి. శివుడి ముందు ఒక దీపం పెట్టి ఓం నమః శివాయ అని 108 సార్లు జపం చేస్తూ, అలాగే ఆడవాళ్ళు తులసి చెట్టు చుట్టూ దీపం పెట్టి రాత్రి ఒక చిన్న దీపం వెలిగించడం, రుద్రనామ స్మరణ చేసుకోవడం, ఇదంతా ఎంతో పుణ్యప్రదమైనది. చూసారు కదండీ! కార్తీక మాసం ముగింపు రోజులు మన జీవితానికి వెలుగునిచ్చే పవిత్రమైన సమయం. ఈ పవిత్రమైన మాసం చివరి రోజుల్లో శివుడు మీ ఇంటి ఆనందం, ఆరోగ్యం, శాంతి, భద్రతను ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ కథ నచ్చితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి. మరిన్ని పవిత్ర కథలు మరియు సనాతన ధర్మ మహత్యం కోసం ద పవర్ ఆఫ్ సనాతన ధర్మ ఛానల్‌ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ప్రతి వీడియోకి నోటిఫికేషన్ పొందండి. ఓం నమః శివాయ.